ఆలోచన విధానం మాకు నచ్చింది. అమర్త్య సేన్ చెప్పినట్టు సంతోషంతో ప్రజలంతా పేద ప్రజలు సంతోషంతో ఉన్నప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందినది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని భారతదేశం కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 206 అడుగుల ఎత్తులో నిలబెట్టి స్వరాజ్ మైదానంలో ఆ విగ్రహాన్ని పునాది వేసిన రోజు నుంచి కూడా మా ఆలోచన సరళి మారింది. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కి ఏదైతే ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు, గాంధీ గారి గ్రామరాజ్యం ఏదైతే కలలు కన్న గ్రామరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భుజాన వేసుకున్నారు. రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, విలేజ్ హాస్పిటల్స్ క్లినిక్స్ కానీ, వీటన్నిటి నిర్మాణం కానీ, అక్కడ వాలంటరీ వ్యవస్థ కానీ, అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ, పేదలు పెన్షన్ కోసం రావాలంటే నేను చూశాను. ఒకరోజు ఏలు ముద్ర పడలేదంటే మళ్ళీ తెల్లారి ఎక్కడి నుంచో రావాలి. వచ్చి ముసలివారు అక్కడ పడిగాపులు కాసినట్టు సందర్భం. నాకు ఏలు ముద్ర పట్టలేదంటే ఐరిష్ అన్నారు. ఐరిష్ కూడా పడకపోతే వాళ్ళ పెన్షన్ లేక నా దగ్గరకు వచ్చినటువంటి అనేక మందికి నేను వారిని ఏదో ఒక విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి చేయించినటువంటి విధానం. అదంతా లేకుండా 1వ తారీఖున వాలంటరీ దగ్గరికి వెళ్ళి ఆ ముసలివారిని పలకరించి ఆదరించి వారికి పెన్షన్ ఇచ్చి, వారికి ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి మందులు తీసుకెళ్ళి, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, జనరల్గా హెడేక్ వచ్చినా జ్వరం వచ్చినా అక్కడ హెల్త్ ఆశా వర్కర్లు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చే విధానం కానీ పరంగా విభేదించి జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. నేనే కాదు, అయితే అనేక మంది ఉన్నారు. మీరు చూస్తారు ఈ తిరువూరు నియోజకవర్గాన్ని. ఏదైతే పేదల పక్షపాతిగా నిలబడ్డారో ఇక్కడ 80% ప్రజానీకం మొత్తం కూడా దళిత బడుగు వర్గాలు ఉన్నారు. మా తండాలు ఉన్నాయి, మా గూడెలు ఉన్నాయి, మా మాలపల్లిలు ఉన్నాయి, మా జనాంగం ఉన్నారు. నేను ఇక్కడ 30 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఓడినా గెలిచినా నాకు ఆమోదం తెలిపిన ప్రజానీకం, నా ఆలోచనలు పంచుకున్న ప్రజానీకం. నేను హాస్టల్స్కి సీట్లు ఇప్పించుకోవటం కానివ్వండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం కానివ్వండి, చదువుకో తండ్రి, చదువుకో నాయన, చదువుకుంటే నీకు సౌఖ్యం అబ్బేనని నేను గ్రామంలో తిరిగి మోటివేట్ చేసి అనేక మంది పిల్లల్ని చైతన్యవంతులు చేసినటువంటి సందర్భం ఈ తిరువూరు నియోజకవర్గంలో ఉంది. చదువులు పండగలు చేసాం. ఎవరైతే పిల్లల్ని ఒక ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒక ఏర్పాటు చేసి ఆ వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ఎవరికైనా ఫీజులు తక్కువైతే మేము కలెక్ట్ చేసి వాళ్ళకి నిస్వార్థంగా మేము సేవ చేసినటువంటి సేవ ఉంది. మా పిల్లలు చదువుకోవాలి. ఈరోజు ఇంగ్లీష్ విద్య ఐబీ అంటే చాలామందికి తెలియదు, ఇంటర్నేషనల్ బ్యాక్యులరేట్ ప్రోగ్రామ్. అది కొంతమంది సంపన్నుల పిల్లలకి లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చే విద్యా విధానంలో మార్పులు, నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా మార్పులు, ఇవన్నీ చూశాం. కాబట్టే మేము సిద్ధాంతపరంగా విభేదించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది. నేను అమర్త్య సేన్ చదివాను, కార్ల్ మార్క్స్ చదివాను, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివినటువంటి వ్యక్తిగా నేను ప్రయాణం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఒక విజ్ఞప్తి, రేపు సిద్ధం కార్యక్రమానికి అశేషంగా తిరువూరు ప్రజానీకం బయలుదేరి ఏలూరులో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.